ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. అసలు రాష్ట్రం చేసుకున్న దురదృష్టం గురించి ఒకసారి మాట్లాడుకుందామా జగనన్న? 32 కేసులు ఉన్నా 16 నెలలు జైలు జీవితం అనుభవించిన 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న తండ్రి పేరును చిన్నాయిని శవాన్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయం చేసిన నిన్ను రాష్ట్ర సీఎం గా ఇవ్వడం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. పూర్తిగా మద్యపాన నిషేధం అని చెప్పి జయబ్రాండ్ కల్తీ మద్యాన్ని గంజాయి సాగును ఏపీ యువతకు పరిచయం చేసి వారు చావులకు కారణమైన నిన్ను రాష్ట్రానికి సీఎం చేశాడు చూడు, అది రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మరి నీ పనికిమాలిన అవసరాలకు వాడుకొని మిగిలిన ధనాన్ని నీ పెంపుడు కుక్కలకు దారాదత్తం చేసిన నిన్ను రాష్ట్రానికి సీఎం గా ఇవ్వడమే రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. బయటకు వచ్చినప్పుడల్లా ప్రకృతిని దేవతల్లాగా పూజించే ప్రజలను చీమల కంటే హీనంగా చూసి చెట్లను నరికిస్తూ కొండలను తవ్విస్తూ గుడులను కూల్చిస్తూ దేవుళ్ల విగ్రహాలను ఎక్కడికక్కడ శిరచ్ఛేదన చేయిస్తూ రావణాసుడి పరిపాలన సాగించిన నిన్ను రాష్ట్రానికి సీఎం గా ఇవ్వడం రాష్ట్రం చేసుకున్న దురదృష్టమే. కాబట్టి 2024లో 151 సీట్లు ఉన్న నీ పార్టీని నిన్ను పరాజయం వైపు పరుగులు తీయించి 11 స్థానాలు ఇచ్చి పడుకోబెట్టింది. ఇప్పటికైనా అర్థమైందా జగనన్న రాష్ట్రానికి పట్టిన దురదృష్టం ఎవరు?